హాయ్ స్టూడెంట్స్. హాయ్, నమస్తే. విజయం అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. అదృష్టం వల్ల రాదు. మంత్రాలు చదవడం వల్ల, తాయిత్తలు కట్టించుకోవడం వల్ల రాదు. విజయం సాధించడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. మ్యాథ్స్ సైన్స్లో మనకి సూత్రాలు ఉంటాయి. మ్యాథ్స్ సైన్స్ రావాలంటే సూత్రాలు కావాలి. అలానే సక్సెస్ అవ్వడానికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలను ఫాలో అయితే మనం సక్సెస్ఫుల్ అవుతాం. హ్యాపీనెస్ అనేది మన జీవితంలో ఉంటుంది. సో గొప్ప జీవితం మనకు ఉండాలి అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఏం పనులు చేశారో, ఎలాంటి అలవాట్లు ఉన్నాయో వాటిని మనం డెవలప్ చేసుకుంటే మనము సక్సెస్ అవ్వచ్చు. ఆ క్వాలిటీస్ ఏందో మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ సూత్రాలను మనం ఫాలో అవుతే విజయం వైపు మనం నడుస్తాం. మన జీవితం గొప్ప జీవితంగా మారిపోతుంది. మీరు జీవితంలో సాధించలేనిది, పొందలేనిది, ఉండలేనిది ఏదీ లేదు. మీనింగ్, మీరు ఏమైతే సాధించాలనుకున్నారో అది మీరు సాధించగలరు. మీరు ఏమైతే పొందాలనుకుంటున్నారో అది పొందగలరు. మీరు ఏదైతే ఉండాలనుకుంటున్నారో అంటే పలాని పొజిషన్స్లో ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే సీఎం అవ్వచ్చు, ఎలాంటి స్టేటస్లో ఉండాలనుకుంటున్నారో అలాంటి స్టేటస్ మీరు ఖచ్చితంగా పొందగలరు. మీరు దానికోసం కష్టపడితే దిస్ ఈస్ ద కండిషన్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ దట్, యూ కెన్ బికమ్, యూ కెన్ హ్యావ్ ఇట్, యూ కెన్ గెట్ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్. నువ్వు ఏమి సాధించాలనుకుంటావో అది సాధించవచ్చు. నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో అది పొందొచ్చు. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో, నీ జీవితం ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళొచ్చు. నో వన్ కెన్ స్టాప్ యూ, నథింగ్ కెన్ స్టాప్ యూ. ఎవరు నిన్ను ఆపలేరు, ఏది నిన్ను ఆపలేరు. రైట్? అంతా నీ చేతుల్లో ఉంటుంది. దట్ ఈస్ అప్ టు యూ. నువ్వు సాధించడానికి హద్దు లేదు. ఏమైనా సాధించవచ్చు. హద్దు నువ్వే, నీకు హద్దు. యు ఆర్ ద ఓన్లీ యువర్ లిమిట్. నువ్వు మాత్రమే హద్దు. హద్దే లేదు. డబ్బులు ఎంత సంపాదించాలంటే అంత సంపాదించవచ్చు. నువ్వు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వచ్చు. యాక్టర్ అవ్వాలంటే యాక్టర్ అవ్వచ్చు. ఎవరైనా ఆపుతాడా? మీరు డాక్టర్ కావాలని కష్టపడితే నీకు డాక్టర్ కావద్దని ఎవరు ఆపలేరు కదా. నువ్వు కష్టపడాలి. డబ్బు సంపాదించాలనుకుంటే నువ్వు డబ్బు సంపాదించకూడదని ఎవరైనా అడ్డుపడతారా? నో. మీరు ఏది మిమ్మల్ని ఆపలేదు, ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు. జస్ట్ మీకు నిజంగా కష్టపడడం ఉండాలంతే. కష్టపడితే మీరు అనుకున్నది సాధించవచ్చు, కోరుకున్నది పొందొచ్చు. ఎలాంటి స్టేటస్ కావాలనో ఆ స్టేటస్లో మీరు ఉండొచ్చు. అంతా మీ చేతుల్లోనే ఉంది. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. మన జీవితానికి మనమే బాధ్యులు. మనం ఇప్పుడు ఎలాంటి జీవితం గడుపుతున్నామో, ఏ స్టేజ్లో ఉన్నామో దానికి కారణం నిజంగా మనమే. మన జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నామో అక్కడికి తీసుకెళ్ళలేకపోవడానికి కారణం మనమే. మనం అలాంటి స్టేజ్కి చేరలేదని ఇతరులను నిందించడము, సాకులు చెప్పడం సరైంది కాదు. ఎక్కడికైతే మనం చేరుకోవాలనుకుంటున్నామో అక్కడికి చేరడానికి సవాళ్ళను స్వీకరించాలి. కష్టాలుంటాయి, ఆ కష్టాలను అధిగమించాలి. అధిగమించినప్పుడే మనం అక్కడికి చేరుకోగలం. ప్రతి మనిషికి బరువులు, బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను మోస్తూనే ఉండాలి. వదిలేస్తే మనం సక్సెస్ అయినట్టు కాదు. మన బాధ్యతల్ని మనం జీవితాంతం మోస్తూ ఉంటేనే మనం సక్సెస్ అయినట్టు. నెక్స్ట్ది, మనం మన జీవితం పట్ల సంతృప్తిగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకు ప్రతి మనిషికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఉదయాన్నే నిద్ర లేవగానే చాలామంది ప్రాణంతో ఉంటాం బతికి, కొందరు పైలోకాలు పోయినారు. అంటే ఒకరోజు ఆయుష్ ఇచ్చాడు, దానికి మనం సంతోషపడాలి. వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ద గాడ్. అలానే కాళ్ళు చేతులు ఉన్నాయి మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. ఇదే కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి దానికి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కొందరికి కార్లు ఉన్నాయి, కోట్లల్లో డబ్బులున్నాయి, అన్ని విలాసాలు ఉన్నాయి. మనకు ఏం లేకపోయినప్పటికీ మనం బాధపడకూడదు. వాళ్ళకి అన్నీ ఉన్నా కొందరికి హాస్పిటల్ పాలవుతున్నారు. లక్షల లక్షలు హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నారు. హాస్పిటల్లోనే జీవితాన్ని అంకితం చేస్తున్నారు. హాస్పిటల్లోనే ఉంటున్నారు. సో మీరు డబ్బు లేకున్నా,
ఆరోగ్యంగా ఉన్నారు. దానికోసం మీరు దేవునికి చెప్పాలి థ్యాంక్స్. మనకు ఏదైతే రావాలని రాసి పెట్టుంటాడో అది ఖచ్చితంగా మనకు వస్తుంది. రైట్? మనం పొందిన వాని పట్ల, పొందిన వాటి ఆరోగ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా తెలివితేటలు కావచ్చు, అందం కావచ్చు, ఏదైనా సరే ఉన్నదానితో మనం సంతృప్తి పడుతూ ఇలాంటివి ఇచ్చాడు కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ప్రతిరోజు గుర్తు చేసుకోవడం వల్ల మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మనకి డబ్బులు లేవని, నగలు లేవని, రైట్, ఇలాంటివి లేవని బాధపడుతూ కూర్చుంటే ఉన్నటి కూడా పోతాయి. కాబట్టి ఉన్నదాంతో సంతోషంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మన రిలేషన్స్ మంచిగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కావచ్చు, బయట వ్యక్తులతో కావచ్చు. అలానే మనం చేసే పనిలో కూడా ఫలితాలు బెటర్గా ఉంటాయి. అందుకే ఉన్నదాంతో సంతృప్తి పడాలి. దేవుడు అవి ఇచ్చినందుకు మనం ఆయన్ను నిత్యం స్మరిస్తూ ఉండాలి, కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నారు, సాధించాలనుకుంటారు. సాధించాలనుకున్నది సాధించినంత వరకు మనం సక్సెస్ అయినట్లు కాదు. మనం ఏదైతే సాధించాలని అనుకుంటామో అది సాధించినప్పుడే మనం సక్సెస్ అయినట్టు, మనం సక్సెస్ఫుల్ పర్సన్ అయినట్లు. నెక్స్ట్ క్వాలిటీ, సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క నెక్స్ట్ క్వాలిటీ, నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ స్టాప్ వర్కింగ్ ఆన్ యూ. నేర్చుకోవడంలో ఈ నేర్చుకోవడాన్ని ఎప్పుడు ఆపద్దు. రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి. మీ మీద మీరు పని చేస్తూనే ఉండండి. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఇవాళ నేర్చుకునేది ఏదో ఒక రోజు మనకి బతుకు తెరువుని చూపిస్తుంది. ఇది నిజం. అర్నింగ్ కమ్స్ ఫ్రమ్ లెర్నింగ్. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. ద మోర్ యు లెర్న్, ద మోర్ యూ విల్ అర్న్. ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ సంపాదించవచ్చు. డూ వాట్ ఈస్ రైట్, డూ వాట్ యు లవ్. సరైంది చేయండి, మీకు ఇష్టమైంది చేయండి. సరైంది చేయండి, ఇష్టమైంది చేయండి. డూ వాట్ ఈస్ రైట్, డూ వాట్ యు లవ్, డూ సంథింగ్ దట్ హెల్ప్స్ అదర్స్. సరైన పని చేయండి, మీకు ఇష్టమైన పని చేయండి. ఆ చేసే పని ఇతరులకు ఉపయోగపడాలి. డోంట్ చేస్ మనీ, మనీ హ్యాస్ టు చేస్ యూ. డబ్బులు వెంటపడద్దండి, లక్ష్యం వెంట పరుగులు తీయండి, డబ్బులు అవే వస్తాయి. మనీ విల్ చేస్ యూ, మనీ విల్ స్టార్ట్ చేసింగ్ యూ. మనం డబ్బులు వెంట పరిగెడితే డబ్బులు ఇంకా ఫాస్ట్గా, మనకంటే ఫాస్ట్గా పరిగెడతాయి. సో డోంట్ చేస్ మనీ, డోంట్ రన్ ఆఫ్టర్ మనీ, జస్ట్ రన్ టువార్డ్స్ ద గోల్. లక్ష్యం వైపు పరుగులు తీయండి, లక్ష్యాలు మీ వెంట పరిగెడతాయి. రైట్? డబ్బుల కోసం అదే పనిగా పరిగెడితే డబ్బులు ఇంకా దూరంగా, మనకంటే ఫాస్ట్గా పరిగెడతాయి. సక్సెస్ పీపుల్కి ఉండే మరొక గ్రేట్ క్వాలిటీ, గివ్ యువర్ ఆల్. గివ్ యువర్ ఆల్, గివ్ యువర్ ఎవ్రీథింగ్, గివ్ యువర్ 100%. మీరు ఏ పని చేసినా మీ 100% మీరు ఇవ్వాలి. ఇక్కడ 100% అంటే మైండ్, అంటే మనసు, మన ఎఫర్ట్, మన పట్టుదల, టైం మేనేజ్మెంట్, ప్రతిదీ కూడా మనం చేసే పనిలో 100% బెస్ట్. 100%, 1%, 100 కంటే 1% మనం మన ఎఫర్ట్ని కానీ, మన నాలెడ్జ్ని కానీ, మన టైంని కానీ యూటిలైజ్ చేయకపోయినా, వాటిని అప్లై చేయకపోయినా మన మనం సక్సెస్ఫుల్ కాలేం, సక్సెస్ మన దగ్గరికి రాదు. సో గివ్ యువర్ ఆల్, గివ్ యువర్ ఎవ్రీథింగ్, గివ్ యువర్ 100%. మీకున్న 100% ఇవ్వాలి. 100% అంటే మీ మనసంతా 100% పెట్టాలి. మీరు 100% ఎఫర్ట్, 100% హార్డ్ వర్క్ అని అర్థం. మనకి ఒక డైరెక్షన్ ఉండాలి, మన జీవితానికి ఒక డైరెక్షన్ ఉండాలి. ఒక డైరెక్షన్లో వెళ్ళకపోతే మన జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. సో ప్రతి మనిషికి ఉండాలి ఒక డైరెక్షన్. సక్సెస్ఫుల్ పర్సన్కి డైరెక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు దే నో వేర్ దే ఆర్ గోయింగ్. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. దే హ్యావ్ క్లియర్ గోల్. ద గోల్, దేర్ గోల్ ఈస్ మీనింగ్ఫుల్.
They know how to reach that goal. They have specific direction. They know the end result. They always focus on the end result. సక్సెస్ఫుల్ పీపుల్కి గోల్ వాళ్ళకి స్పష్టంగా ఉంటుంది. ఆ గోల్కు చేరుకోవడానికి ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ వెంటనే వాళ్ళు వెళ్తుంటారు. అందుకే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. సో మనందరం డెవలప్ చేసుకోవాల్సింది ఒక డైరెక్షన్. మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఈ డైరెక్షన్ లేకపోతే మన జీవితం ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్టేజ్లో ఆగిపోతుంది. అనుకున్నది మనం సాధించలేము. సో డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ది ఫియర్. భయం అనేది ఉండకూడదు. బీ ఫియర్లెస్. బీ ఫియర్లెస్, రైట్? భయం అనేది ఉండకూడదు మనిషి. భయం అనేది మనం క్రియేట్ చేసుకునే, మన మైండ్లో క్రియేట్ చేసుకునే మాట. సో ఇది మైండ్ మేడ్. మనిషి ఈ భయాన్ని తన మనసులో తయారు చేసుకుంటాడు. దీనికి బయట ఎక్కడా వాల్యూ ఉండదు. భయానికి ఎక్కడ బయట అవుట్ సైడ్ వాల్యూ ఉండదు. దాన్ని సక్సెస్ఫుల్ పీపుల్ ఈ భయాన్ని బూట్ కాలుతుంది అంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ భయాన్ని బూట్ కాలుతుంది అంటారు. సో మీరు కూడా ఈ భయాన్ని బ్రిటిష్ వాళ్ళ బూట్ కాలుతుందండి. భయం మన మనసులో ఉన్నంత వరకు జయం అనేది మన దగ్గరికి రాదు. కాబట్టి భయాన్ని బంగాళాఖాతంలో కలిపేది. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. మీరు అనుకుంటే ఇప్పుడైనా సరే ఒక అమేజింగ్ పర్సన్ అవ్వచ్చు. అమేజింగ్, అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. మీ వయసు 20 అయినా, 80 అయినా, 90 అయినా, ఇప్పుడైనా సరే అద్భుత విజయాలను సాధించవచ్చు. ఆలస్యం ఏం అవ్వలేదు. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఎవరు ఊహించినటువంటి, మిమ్మల్ని ఎవరు ఊహించినంత గొప్ప జీవితం మీరు పొందొచ్చు. ఎవరు ఊహించినటువంటి జీవితం మీకు రావచ్చు. మీరు కూడా ఊహించినటువంటి జీవితం మీకుంది. జస్ట్ వర్క్ హార్డ్, వర్క్ ఫాస్ట్, వర్క్ స్మార్ట్. పేషెన్స్ ఈజ్ పవర్. పేషెన్స్ ఈజ్ పవర్. పేషెన్స్ ఈజ్ పవర్. మనకి సహనం అనేది ఉండాలంటారు పెద్దలు, రైట్? సహనం. సహనం అంటే చేతులు ముడుచుకొని కుర్చీలో కూర్చోవడం కాదు. ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఫలితాలు రాకపోయినా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మనం చేస్తూ ఉండాలి, పక్కనోళ్ళు చూస్తూ ఉండాలి. మనం చూస్తూ ఉంటే ఏమి చేయదు. చేస్తే పనులు అవుతాయి, చూస్తే ఏ పని కాదు. గుర్తుంచుకోండి. మనం చేస్తూ ఉండాలి, పక్కనోళ్ళు చూస్తూ ఉండాలి. చేస్తే పనులు అవుతాయి, చూస్తే ఏ పనులు కావు. కాబట్టి చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. చేసే పనిని ఎప్పుడు వదలద్దండి. వదిలితే విజయం మన దగ్గరికి రాదు, మనం సక్సెస్ఫుల్ కాలేం. చేస్తూ ఉంటే డెఫినెట్గా మనకు సక్సెస్ వస్తుంది, విజయం వస్తుంది. విజయవంతమైన వ్యక్తులు కష్టం తర్వాత వచ్చే సుఖాన్ని గురించి ఆలోచిస్తారు. కష్టం తర్వాత వచ్చే అద్భుతమైన జీవితాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అదే అన్సక్సెస్ఫుల్ పర్సన్, అది చేరుకోవడానికి మనం ఎన్నో కోల్పోవాల్సి ఉంది. అది పోతుంది, డబ్బులు పోతాయి, శాంతి పోతుంది, రైట్? ఎన్నెన్నో పోగొట్టుకుంటామని బాధపడుతూ ఉంటారు. వీళ్ళు అది చేరుకోవడానికి ఏమేం పోగొట్టుకుంటామో, ఏం పోతాయో అని బాధపడుతుంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ ఈ త్యాగం చేసిన తర్వాత ఎలాంటి జీవితం వస్తుంది, ఎలాంటి పేరు ప్రతిష్టలు వస్తాయి, దాని గురించి ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఫెయిల్యూర్, దిస్ ఈస్ ద బెస్ట్ లెసన్. సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కువసార్లు ఫెయిల్ అవుతారు. అందరికంటే ఎక్కువసార్లు ఫెయిల్ అయ్యేది విజయవంతమైన వాళ్ళు. సక్సెస్ఫుల్ పీపుల్ అందరికంటే ఎక్కువసార్లు ఫెయిల్యూర్ అవుతారు. ఫెయిల్యూర్ అంత గొప్ప లెసన్ ఏది లేదు. దాని నుంచి ఏదో ఒక లెసన్ నేర్చుకుంటే దానంత గొప్పది ఏది లేదు. ఇఫ్ యు లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ ఫెయిల్యూర్, దట్ ఈస్ మోర్ వర్డ్. ఇట్ హ్యాస్ మోర్ వర్డ్. దాని నుంచి మనం ఒక లెసన్, ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక లెసన్ నేర్చుకోకపోతే అది నిజంగా ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ నుంచి ఒక లెసన్ మనం నేర్చుకుంటే
దట్ ఈస్ నాట్ ఏ రియల్లీ ఏ ఫెయిల్. కింద పడందే సైకిల్ రాదు, నీళ్లు మింగందే ఈత రాదు, ప్రాక్టీస్ చేయందే ఏది రాదు. సో మనం చేస్తూ ఉండాలి. కీప్ డూయింగ్, కీప్ గ్రోయింగ్. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ అవర్ స్టోరీ. ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్విస్ట్. కీప్ రైటింగ్ యువర్ స్టోరీ, బికమ్ హీరో ఆఫ్ దట్ స్టోరీ. మీ స్టోరీ రాస్తూ ఉండండి, ఆ స్టోరీకి హీరో మీరవ్వాలి. గొప్ప హ్యాబిట్స్, రైట్? గుడ్ హ్యాబిట్స్ అనొచ్చు, గ్రేట్ హ్యాబిట్స్. గొప్ప వాళ్ళకున్న గుడ్ హ్యాబిట్స్ ఏంటి? వాటిని మనం మన జీవితంలో అలవాటు చేస్తాం. అలవాట్లు మనిషి యొక్క జీవితాన్ని గొప్పవిగా చేస్తాయి. మనం చేసే చిన్న చిన్న పనులలో మన అలవాటు కనిపిస్తుంది. ఒక పనిని అలవాటుగా చేస్తే అది ఒక హ్యాబిట్ అవుతుంది. ప్రతిరోజు చేస్తే హ్యాబిట్ అవుతుంది. హ్యాబిట్ మనిషిని గొప్పవానిగా తీర్చిదిద్దుతుంది. మనకి చెడు అలవాట్లు ఉంటే వాటిని చెప్పుతో తరిమి తరిమి కొట్టాలి. మంచి అలవాట్లని మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితం మన అలవాట్లను బట్టే ఉంటుంది. మనకు మంచి అలవాట్లు ఉంటే మనకు గొప్ప లైఫ్ ఉంటుంది. సో మన అలవాట్లు చాలా గొప్పవిగా ఉండాలి, రైట్? అలవాటు చిన్నదైనా పెద్దదైనా దీనిపైనే మన ఫ్యూచర్, దీనిపైనే మన లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో మంచి అలవాట్లు మీరందరూ పెంపొందించుకోమని మరిన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. యూట్యూబ్లో లక్షల ఛానళ్ళు ఉన్న నా వీడియో కోసం, నేను చెప్పబోయే మాట కోసం, నేను చెప్పబోయే పాఠం కోసం ఎదురు చూసే మా ఫ్యాన్స్కి, నా స్టూడెంట్కి, మా శ్రేయోభిలాసులకి, నాకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు నేను ఏదో విధంగా సహాయపడాలి, మా స్టూడెంట్స్కి అయితేనేమి, మా కొలీగ్స్ అయితేనే సహాయపడాలనేది నా గోల్. సో మీకు ఏదో ఒక రూపంలో సబ్జెక్ట్ కావచ్చు, మాటలు కావచ్చు, మరి ఏదైనా సరే మీకోసం చేస్తూనే ఉండే వీడియోస్. మీరు ఈ ఆనందాన్ని, మీకు ఈ వీడియోల వల్ల ఏదైనా ఆనందం కానీ ఏదైనా జీవితం ఒక మార్పు అనేది కలిగితే ఖచ్చితంగా నాతో పంచుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి బాయ్. ఇంకా ఎన్నెన్నో చెప్పాలనిపిస్తుంది, ఖచ్చితంగా నేను చెప్తానే ఉంటాను. చూస్తూ ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ.